లోకేష్ తను ఈ దఫా ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నాడు. లేకపోతే ఒక కేటీఆర్ లాగా, ఒక ఉదయనిధి స్టాలిన్ లాగా, ఒక అభిషేక్ బెనర్జీ లాగా, ఒక రాహుల్ గాంధీలా మిగిలిపోతున్నాను అన్నట్టు ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ అన్నది నేనైతే అనుకుంటున్నా. అది లేదు అనుకుంటే గొప్ప విశేషమే. అదే సందర్భంలో లోకేష్ సీఎం అవ్వాలంటే టైం కూడా ఈ ఇయరే అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ 1 year మనం ఏం చేసినా పెద్దగా ఎక్కదు. ఈలోపు ఆయనకి టైం ఉండాలి. లేకపోతే చివరిలో పెట్టి కూర్చోబెడితే కనుక ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అది పక్కన పెడితే లోకేష్కి ముఖ్యమంత్రిత్వానికి అడ్డుపడతారు పవన్ కళ్యాణ్ అన్నటువంటి ప్రచారానికి తెరదించుతూ ఏఎన్ఐ వాళ్ళకి సంబంధించిన స్మితా ప్రకాష్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో అంతర్గతంగా మీకు లోకేష్కి వారసత్వ పోటీ ఉండటం వల్లే తెలంగాణలోకి విస్తరించాలనుకుంటున్నాను ఒక గ్రూప్ ప్రస్తావిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు అని ప్రశ్నిస్తే, అలాంటి వారసత్వ పోటీ మా మధ్య లేదు, పదవి ఆశించి రాజకీయాల్లోకి రాలేదు, దేశ సమగ్రత సామరస్యం కోసమే తెలంగాణపై మాట్లాడుతున్నా అంటూ పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విశ్లేషకుల ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి వివిధ టీవీ డిబేట్లలో పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం అవుతాడు అని చెప్తున్నారు. తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏనాటికి సీఎంగా ఒప్పుకోరు. ఇది క్లియర్ కట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం అంటం ద్వారా తెలంగాణ వాదులకి పవన్ కళ్యాణ్ శత్రువుగా చేస్తున్నారు. రెండో పక్కన ఇక్కడ లోకేష్ కోసం ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతున్నట్టు కనబడుతోంది.